గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు బెజవాడ సబ్ జైలుకు వచ్చిన మాజీ సీఎం జగన్ తానేం మాట్లాడుతున్నారో తనకే తెలియనట్లు మాట్లాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఒక మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీకి అధ్యక్షుని అని మర్చిపోయినట్లు ఆయన మాట్లాడారని వైసీపీ వర్గాలే తలలు పట్టుకుంటున్నాయి. వాస్తవానికి జగన్కి ఉన్నంత ఈగో ఫీలింగ్, డామినేషన్ నేచర్ ఇంకే పొలిటీషియన్కి ఉండదన్న అభిప్రాయం ఉంది. ఓట్ల వర్షం కురిపించడానికి తన ఫోటో ఉంటే చాలు, ఇంకెవరూ అక్కర్లేదన్నట్లు ఆయన వ్యవహార తీరు ఉండేది. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ అదే ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరించారు అనడానికి పలు ఉదంతాలు కూడా ఉన్నాయంటారు. 2024 ఎన్నికల ముందు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు జగన్ ఉన్న వేదిక మీదే అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా ఉన్నారు. బడా ఇండస్ట్రియలిస్ట్ అయిన ఎస్పీవై రెడ్డి ఆజానుబాహుడు, వైట్ అండ్ వైట్ డ్రెస్లో హుందాగా కనిపించేవారు. ఆయన వేదికపై జగన్ పక్కన నుంచోవడంతో సహజంగానే జగన్ కాస్తంత పొట్టిగా కనిపించి ఫిజికల్గా తేలిపోయారట. దాంతో జగన్ వెంటనే అన్నా నువ్వు డయాస్ దిగు అని ఆ పెద్దాయన్ని వేదిక మీద నుంచి దింపేశారట. ఈ ఉదంతాన్ని వైసీపీ సీనియర్లు, నంద్యాల నేతలు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటారు. అప్పట్లో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరి జగన్ కోసం ప్రచారం చేశారు. జగన్తో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు. అయితే రాజశేఖర్ తనదైన కాస్ట్యూమ్స్, మేకప్తో వేదికపై తనను డామినేట్ చేస్తున్నారని జగన్ ఆ దంపతులను దూరం పెట్టేశారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. రోజాకు కూడా అధికారిక కార్యక్రమాలకు మేకప్తో రావద్దని వార్నింగ్ ఇవ్వడం వల్లే ఆమె అసెంబ్లీలో, పార్టీ కార్యక్రమాల్లో ఒరిజినల్ గెటప్తో కనిపించారట. అట్లాంటి జగన్ అధికారం చేజారగానే తన ఇగోలు, డామినేషన్లు పక్కన పెట్టి కొత్త రాగం ఎత్తుకుంటూ అబాసు పాలవుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో సహా దొరికిపోయి బెజవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చిన జగన్ ఆ పరామర్శ పూర్తయ్యాక జైలు ముందే మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు తన కుటుంబం తప్ప కమ్మ సామాజిక వర్గంలో ఎవర్నీ పైకి రానివ్వరు. అందుకే రాజకీయంగా ఎదుగుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సరికొత్త రాగం ఎత్తుకున్నారు. అంతవరకు ఓకే, కాని జగన్ తన స్థాయిని కూడా మర్చిపోయినట్లు స్క్రిప్ట్లో రాసిచ్చిన డైలాగులు వల్లివేసి అభాసు పాలవుతున్నారు. తన పార్టీ నేతల గ్లామర్ గురించి మాట్లాడిన జగన్ వాళ్లు అందగాళ్లని కితాబిచ్చారు. చంద్రబాబు, లోకేష్ కంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్లు అందంగా ఉంటారట. తమ సామాజిక వర్గానికి అలాంటి వాళ్లు రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేకే చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిస్తున్నారట. అందులో భాగంగానే కక్షపూరితంగా వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టారట. కొడాలి నాని, అవినాష్ కూడా గ్లామర్గా ఉండటంతో వారిపైన త్వరలోనే కేసుల్లో ఇరికిస్తారని జగన్ జోస్యం చెప్పేశారు. బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా జగన్లాగా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండరేమో. రాజకీయంగా చంద్రబాబుపై చాలామంది చాలా విమర్శలే చేస్తారు కూడా. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశాలు ఏమీ ఉండవు. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ గ్లామర్ వ్యాఖ్యలు మాత్రం అటు సోషల్ మీడియాతో పాటు బయట కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చిన తర్వాత జగన్, చంద్రబాబు, లోకేష్ కంటే వల్లభనేని వంశీ గ్లామరస్గా ఉంటాడని వ్యాఖ్యానించడం చూసి ఆయన పక్కనున్న వంశీ భార్య సిగ్గుపడుతూ నవ్వుకోవడం గమనార్హం. ఆ వ్యాఖ్యలతో సీరియస్గా సాగాల్సిన ఈ పొలిటికల్ ఎపిసోడ్ను జగన్ కామెడీగా మార్చేశారనే చర్చ వైసీపీ నేతల్లోనే సాగుతోంది. అయినా మగవాళ్ల అందం గురించి, అందున రాజకీయ నాయకుల అందం గురించి మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏంటో అర్థం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బహుశా అలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి, ఆఖరి మాజీ ముఖ్యమంత్రి జగనే అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో ఎవరన్నా తనకంటే నీట్గా కనిపిస్తే పక్కన పెట్టేసిన జగన్ ఇప్పుడు తాను విపరీతంగా ద్వేషించే సామాజిక వర్గం నేతల గ్లామర్ను పొగడటం ఏంటో, అసలు రాజకీయాలకి గ్లామర్కి లింకేంటో ఆయనకు స్క్రిప్టు రెడీ చేసి ఇచ్చిన వారికే తెలియాలి.